ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన చేసింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతుండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మరోవైపు విశాఖ తీరం అలజడిగా మారింది. అలల ఉధృతికి సముద్రం చొచ్చుకుని రావడంతో తీరం కోతకు గురైంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ఉత్తర కోస్తాలోని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు విశాఖపట్నంకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రమాదకర హోర్డింగ్లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడుతోంది. ఈ నేపథ్యంలో రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే గడిచిన 24 గంటల్లో విశాఖలో భారీ వర్షపాతం అయితే నమోదైంది. దాదాపుగా 503 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే మత్స్యకారులను కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. రానున్న 5 రోజుల పాటు వేటకు వెళ్లొద్దంటూ కూడా మత్స్యకారులను అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అలానే రానున్న 4 రోజుల పాటు కూడా విద్యార్థులతో పాటు ప్రజలు కూడా అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అటు ఏపీ ప్రభుత్వంతో పాటు వాతావరణ శాఖ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే అన్ని పోర్టుల్లో కూడా 3వ ప్రమాద హెచ్చరికను అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా ఇప్పటికే హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ తో నేరుగా సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఏ జిల్లాలో వర్షపాతం ఎక్కువగా ఉందో ఆ జిల్లా కలెక్టర్ తో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావృత స్థలాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే హోంమంత్రి అనిత అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా విశాఖ జిల్లాలో, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా దీని ఎఫెక్ట్ అయితే భారీగా ఉండనుంది. అయితే పాటు కూడా విశాఖతో పాటు శ్రీకాకుళంలో కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో ఆయా జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు అయితే నిర్వహిస్తాం. అయితే ఇప్పటికే భారీగా వర్షపాతం నమోదవుతుంది. మరోపక్క చూసుకున్నట్టయితే ఈ రోజు వినాయక చవితి, దీని ప్రభావం కూడా ఎక్కువగా ఉండనుంది. అయితే ప్రజలని ఎంత కంట్రోల్ చేసినప్పటికీ కూడా వినాయక చవితి కావడంతో విశాఖలో ఇప్పటికే భారీ గణపతులను నిర్వహించడం జరిగింది. అటు గాజువాకతో పాటు ఇటు విశాఖలో కూడా 3 వినాయకులను అయితే నెలకొల్పారు. వినాయకులను చూసేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా బయటకు రావడంతో కాస్త ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుందనే చెప్పుకోవచ్చు. భారీ వర్షపాతం నమోదవడంతో ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా విశాఖలో మాత్రం ప్రజలు ఎక్కడ కూడా బయటకు రాకుండా ఉండాలి అని ఎంత కోరినప్పటికీ కూడా ఏదైతే ఈ వినాయక చవితి ఉందో, వినాయక చవితికి కావాల్సినటువంటి అత్యవసర సామగ్రిని కావచ్చు, పూజా సామగ్రి కావచ్చు, వాటిని కొనుగోలు చేసేందుకు వీధుల్లో ప్రజలు విపరీతంగా రావడంతో ఇప్పటికే చాలా చోట్ల ట్రాఫిక్ అయితే అంతరాయం కలుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు జీవీఎంసీ అధికారులతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు ఈ ఎక్కడికి అక్కడ ట్రాఫిక్ నిలవకుండా భారీ వాహనాలందరినీ ఒక ప్లేస్ లో నిలిపి లోపలికి రావాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే విశాఖ బీచ్ లో చూస్తున్నట్టయితే సముద్రం అంతా కూడా అల్లకొల్లంగా ఉంది. భారీగా గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆర్కే బీచ్ కాస్త కోతకు గురైందని చెప్పచ్చు. అలాగే ఆ గ్రీన్ బీచ్ కూడా గురైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సెలవులు కావడంతో బీచ్ కు వచ్చే అవకాశం ఉండడంతో అటు బీచ్ కూడా ఆంక్షలు విధించారు. బీచ్ లోకి రాకుండా ఇప్పటికే బీచ్ కు సంబంధించిన నోవోటల్ దగ్గర నుంచి పార్క్ హోటల్ వరకు కూడా బీచ్ ని అయితే క్లోజ్ చేయడం జరిగింది.
అయితే ఇప్పటికే పర్యాటకులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే భారీ గణపతుల్ని నిర్వహించారో ఇప్పుడే అనకాపల్లిలో కావచ్చు, గాజువాకలో కావచ్చు, విశాఖలో భారీగా గణపతులను అయితే నిర్వాహకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కావచ్చు, చూడటానికి అయితే తండోపతండాలుగా ప్రతి సంవత్సరం కూడా విశాఖ అయితే చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రతి కళ్యాణ మండపం పోలీసులను అయితే పహారా పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ప్రతి కళ్యాణ మండపం దగ్గర 24/7 CCTV ఫుటేజ్ని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. దాదాపుగా విశాఖలో 1097 కళ్యాణ మండపాలను అయితే నిర్వహించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే నిత్యం సీసీ కెమెరాలు పరిశీలిస్తూ ఉన్నారు. అలానే ప్రతి కళ్యాణ మండపం వద్ద కూడా దాదాపుగా 4 నుంచి 5 మంది పోలీసులను అయితే కాపలా ఉంచడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒకవేళ ఒకవేళ వర్షానికి ఏదైనా హోర్డింగ్లు కానీ కళ్యాణ మండపాలు కానీ కూలిపోయి పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈసారి జరగకుండా సిపి సంకపత బరాచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలానే అనకాపల్లిలో కూడా దాదాపుగా 126 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే నెలకొల్పారు. అక్కడ కూడా భక్తులు భారీగా చేరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. భారీ క్యూ లైన్ లో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా భక్తులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కూడా ఎప్పటికప్పుడు సీసీ ఏర్పరిచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలానే శ్రీకాకుళం జిల్లాలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. రానున్న వారం రోజుల పాటు కూడా భారీగా వర్షాలు ఉంది. అల్పపీడనం కాస్త బలపడడం, దీని ప్రభావం ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా మీద కూడా ఏర్పడనుంది. అయితే ఈ రోజు వినాయక చవితి కావడంతో ఈ రోజు ఇప్పటికే సెలవును అయితే ప్రకటించారు. రేపు ఎల్లుండి కూడా విద్యార్థులకి స్కూళ్ళకి సెలవులు ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు డిఈఓ అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఉన్న 2 రోజులు కూడా శ్రీకాకుళంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ సెలవుని కూడా ప్రకటించే విధంగా జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ఇక అల్లూరు జిల్లాలో చూస్తున్నట్టయితే గత నెల రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే, ఎందుకంటే అక్కడ బాగా అటవీ ప్రాంతము, అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ప్రజలు చాలా ఎక్కువ కొండ చర్యల్లో ఎక్కువ నివసిస్తూ ఉంటారు. అలా అక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడి చాలా మంది తీవ్రత పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తో పాటు మంచినీరు, ఆహార పదార్థాలను కూడా ఎప్పుడు సమకూరుస్తూ ఉన్నారు. ఇక విశాఖ జిల్లాలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని కూడా వాతావరణ శాఖతో పాటు ఏపీ విపత్తుల శాఖ కూడా కోరడం జరుగుతుంది. మరోపక్క చూసుకున్నట్టయితే అనకాపల్లి జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. అక్కడ కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. లోతట్ట ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అల్లూరు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షపాతంతో గోదావరి కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజల సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తూ ఉన్నారు. మరోపక్క కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికే ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు కోతకైతే గురైంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. కాకినాడ బీచ్ కి ఉన్నటువంటి బీచ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికే ఆఫ్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే సముద్రం కోతకి గురవడంతో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా పదే ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులంతా కూడా అలర్ట్ గా ఉండాలి, అత్యవసరం అయితే బయటికి రావాలంటూ కూడా లోతట్టు ప్రాంత ప్రజలను అయితే ఇప్పటికే హెచ్చరించడం కూడా జరిగింది. సందీప్, శ్రీనివాస్, ముఖ్యంగా అంటే సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో కోతకు గురైంది. అయితే అలాంటి ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు? ఇప్పటికే ప్రమాదంలో ఉంది. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా మంత్రి అనిత జిల్లా కలెక్టర్ ని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. సముద్రం కోతకు గురవుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను ముందస్తుగానే పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. అక్కడ ఎప్పటికప్పుడు అన్ని సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నేరుగా విశాఖ జిల్లా కలెక్టర్ పునరావాస కేంద్రాలకి వెళ్లడం జరుగుతుంది. అక్కడ ప్రజలతో మమేకమై వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
అలానే రానున్న 5 భారీ వర్షాలు కురవడంతో మత్స్యకారులందరినీ కూడా అలర్ట్ చేశారు. ఫోర్ట్ కి ఇప్పటికే రావాలి, ఒకవేళ వేటకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉంది. ఒక పక్క బీచ్ పూర్తిగా కోత గురవుతుంది. అటు కాకినాడలో కావచ్చు, ఇటు విశాఖలో కావచ్చు, ఇప్పటికే భారీగా కోతకైతే గురైంది. ఈ నేపథ్యంలో ఏదైతే బీచ్ కి దగ్గరలో ఉన్నటువంటి మత్స్యకారులు ఉన్నారో వారందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటేనే చాలా తీవ్రమైనటువంటి దీంతో రానున్న 5 రోజులు కూడా ఇప్పటికే గంటకి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అల్పపీడనం కాస్త బలపడింది అంటే రానున్న 5 రోజులే కాదు, ఈ వారం రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. సో ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అలానే స్కూల్ కు విద్యార్థులు వెళ్తుంటారు. ఈ మ్యాన్ హోల్ లో 2 పిల్లలు పడి చనిపోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పిల్లలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. రేపు ఒకవేళ సెలవు ఇచ్చే యోచనలో కూడా ఉన్నట్టు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు ఇప్పటికే మనకైతే సమాచారం అందుతుంది. అయితే విజయనగరంలో కూడా దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పటికే విజయనగరంలో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతూ ఉన్నారు. దాదాపు అక్కడ కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. రానున్న 5 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ తో హోంమంత్రి అనిత, విపత్తుల శాఖ అయినటువంటి అనిత ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నటువంటి వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం హోంమంత్రి అనిత అయితే ప్రత్యేక దృష్టి పెట్టినట్టు అయితే తెలుస్తోంది. అయితే రేపు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ రానున్నారు. 3 రోజుల పాటు సేనా జనసేనాని అనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించనున్నారు. దానికి కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే జన సైనికులు కూడా దాదాపుగా 15,000 మంది ఇప్పటికే విశాఖ చేరుకున్నట్టుగా అయితే మనకు సమాచారం ఉంది. రేపు సభ జరుగుతుందా లేదా అనేది కూడా సందిగ్ధత అయితే నెలకొంది. అయితే సంబంధించి ఏదైతే ఇందిరాగాంధీ స్టేడియం ఉందో ఆ స్టేడియం వద్ద ఇప్పటికీ పూర్తిగా బురద ప్రాంతం అయినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ తప్పకుండా ఈ మీటింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్వహించి తీరుతామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. మరో పక్క చూస్తే ప్రజలు బయటకు రావాలన్నా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ 3 రోజుల పాటు జనసేన మీటింగ్ జరుగుతుందా లేదా అనేది కూడా సందిగ్ధత అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. సందీప్, థ్యాంక్ యూ శ్రీనివాస్.